నేటి రాశి ఫలాలు. కన్యా రాశి. కన్యా రాశిలోని ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము అదనపు బాధ్యతలు నిర్వహించడంలో లోపాలను చేస్తారు. ఇక గృహ వాతావరణం కొంత చికాకు అనేది కలుగుతుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారి యొక్క కష్టం వృధాగా మిగులుతుంది. ఇక ఈరోజు కన్యా రాశి వారు తమ సంతాన విద్య ఉద్యోగ విషయాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. వారి భవిష్యత్తును పాడు చేస్తుంది. కాబట్టి ఆచితూచి వ్యవహరించి ఆలోచించి నిర్ణయాలు చేయడం ద్వారా వారికి మంచి భవిష్యత్తును ఏర్పరచవచ్చు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపార విస్తరణ ప్రయత్నాలలో వ్యయ ప్రయాసాలు అనేవి అధికమవుతాయి. ఇక ఈరోజు కన్యారాశి వారి తొందరపాటుతనం అనేది అస్సలు పనికిరాదు. తొందరపాటుతనం వలన చాలా నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. అలాగే ముఖ్యంగా కన్యారాశి వారికి ఈరోజు బంధువుల వలన ఇబ్బందులు విరోధాలు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. వారి వలన అవమానాలను కూడా ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి వారితో ప్రవర్తించేటప్పుడు వారితో ఉన్నప్పుడు మీరు జాగ్రత్తగా వివరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే కన్యారాశి వారు తమ మాట తీరుతో నోరు జారడం వలన మాట తుల్లడం వలన చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. విరోధాలను చవి చూడాల్సి వస్తుంది. ఇక ఈరోజు కన్యారాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ రుణాలు చేయకండి. దానివల్ల చాలా ఇబ్బందులు భవిష్యత్తులో ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఇక కన్యారాశి వారు అధిక ఖర్చులు చేయడం అనేది ఈరోజు కనిపిస్తుంది. కాబట్టి కొంత పొదుపు చేయడం ద్వారా ఈ సమస్యల నుండి బయటపడవచ్చు. విలాసాలకు దూరంగా ఉండడం అనేది మాత్రం తప్పకుండా మీరు చేయవలసిన ముఖ్యమైన పని అని చెప్పవచ్చు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో లేనిపోని నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక భూక్రయ విక్రయాలు ఎవరైతే చేస్తున్నారో రియల్టర్స్ వారికి కూడా నష్టాలు అనేవి కలిగే అవకాశం ఉంది. అలాగే వ్యవసాయదారులకు విత్తనాల విషయంలో మోసపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వాహన ప్రమాద సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక ఈరోజు వైద్యులకి లేనిపోని ఇబ్బందులు ఎదురవుతాయి. అవమానాలు ఎదురయ్యే అవకాశం ఉన్నందున తాము పనిచేసే చోట జాగ్రత్తగా వ్యవహరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక కన్యా రాశిలోని సినీ రంగం వారికి నష్టాలను చవిచూస్తారు. అలాగే రాజకీయ నాయకులకు అవమానాలు ఎదురవుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట చేసిన తప్పిదాల వల్ల లంచాలు తీసుకోవడం వల్ల ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. ఇక కన్యారాశి వారికి ఈరోజు ఊహించని ప్రయాణాలు అనేవి ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు నిరాశను కలిగిస్తాయి. ఇక బంధువర్గంతో అనుకోని తగాదాలు ఏర్పడే అవకాశం ఉన్నందున మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా మధ్యలోనే విరమించాల్సి వస్తుంది. అనేకమైన ఆటంకాలు అనేవి ఎదురవుతాయి. ఇక శారీరక రుగ్మతలు అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం కనిపిస్తుంది. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి నిరుత్సాహపరుస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట మానసిక ఆందోళన కలిగే సందర్భాలు ఎదురవుతాయి. ఇక పారిశ్రామికవేత్తలకు దేశీ పర్యటనలు వాయిదా పడతాయి. ఐటీ నిపుణులకు ఆటుపోట్లు ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇక విద్యార్థులు ఫలితాలు అనేవి అనుకూలంగా రాకపోవడం వలన కొంత మానసికంగా ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా కన్యారాశిలోని మహిళలకి కుటుంబ సభ్యులతో తగాదాలు ఏర్పడే అవకాశం ఉన్నందున కొంత జాగ్రత్త వహించండి. ఇక ఈరోజు కన్యారాశి వారికి అదృష్ట రంగులు పసుపు మరియు లేత ఎరుపు. ప్రతికూలమైన రంగు నేరేడు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కన్యారాశి వారు హనుమాన్ చాలీస పఠనం చేయడం లలిత సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.